ఎవరీవన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్‌లో భాగంగా భారతదేశపు మొట్టమొదటి సహకార టాక్సీ సేవ పేరు ఏమిటి అనేది, అదేవిధంగా ఇటీవల వార్తల్లో నిలిచిన దేవ్ నిమోరి బౌద్ధ పురావస్తు ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది, అదేవిధంగా ఆసియా ఖండం వెలుపల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏది, అదేవిధంగా పరీక్షా పే చర్చ ఎన్నో ఎడిషన్ ప్రస్తుతం జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని వన ధన్ వికాస కేంద్రాలు మంజూరయ్యాయి, అదేవిధంగా PMJUGA పథకం పూర్తి పేరు ఏమిటి, అలాంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మనము ప్రస్తుతము చర్చించుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల శ్రీలంకలోని గంగారామయ్య ఆలయంలో ప్రదర్శించిన దేవ్ నిమోరి బుద్ధుని పవిత్ర ధాతువులు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవి? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్లోని అరావలి జిల్లాలో ఉన్న దేవ్ నిమోరి అనే బౌద్ధ పురావస్తు ప్రదేశం నుండి ఈ ధాతువులను సేకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సహకార రంగ ట్యాక్సీ సర్వీస్ భారత్ ట్యాక్సీని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నితిన్ గడ్కరీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి శివరాజ్ సింగ్ చౌహాన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమిత్ షా. కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. ఇది డ్రైవర్లే యజమానులుగా ఉండే సహకార నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ట్యాక్సీ నమూనా ప్రకారం ట్యాక్సీ ద్వారా వచ్చే మొత్తం లాభంలో ఎంత శాతం నేరుగా డ్రైవర్కి అందుతుంది? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 90%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 80%. డ్రైవర్ల ఆర్థిక అభివృద్ధి కోసం 80% లాభం డ్రైవర్కు, మిగిలిన 20% సంస్థ నిర్వహణకు కేటాయించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా వెలుపల ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ మౌంట్ కిలిమంజారో, ఆప్షన్ బి మౌంట్ ఎల్బ్రస్, ఆప్షన్ సి మౌంట్ అకాన్ కాగువా, ఆప్షన్ డి మౌంట్ డెనాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మౌంట్ అకాన్ కాగువా. ఇది అర్జెంటీనా అదేవిధంగా దక్షిణ అమెరికాలో ఉంటుంది. దీని ఎత్తు 6,961 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 6, 2026న ఏ నగరాల్లో ఏకకాలంలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఆప్షన్ బి ఢిల్లీ, కోయంబత్తూర్, రాయ్పూర్, దేవమోగ్రా, గువాహతి, ఆప్షన్ సి ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, భోపాల్, ఆప్షన్ డి కేవలం న్యూఢిల్లీ మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఢిల్లీ, కోయంబత్తూర్, రాయ్పూర్, దేవమోగ్రా, గువాహటి. చరిత్రలో మొదటిసారిగా ఈ కార్యక్రమం 5 వేర్వేరు ప్రాంతాల్లో మల్టీ లొకేషన్ పద్ధతిలో నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు నాగాలాండ్లో స్వయం ప్రతిపత్తి కోసం ఏర్పాటు చేయబోయే కొత్త సంస్థ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈస్టర్న్ నాగాలాండ్ కౌన్సిల్, ఆప్షన్ బి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ, ఆప్షన్ సి నాగా అటానమస్ రీజియన్, ఆప్షన్ డి నాగాలాండ్ డెవలప్మెంట్ అథారిటీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ, FNTA. కేంద్రం మరియు రాష్ట్రం మరియు ENPO మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ అథారిటీ ఏర్పాటు కానుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్కు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 370, ఆప్షన్ బి ఆర్టికల్ 371A, ఆప్షన్ సి ఆర్టికల్ 371C, ఆప్షన్ డి ఆర్టికల్ 371J. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్టికల్ 371A. ఈ ఆర్టికల్ నాగాలాండ్ మతపరమైన, సామాజిక ఆచారాలకు మరియు భూ యాజమాన్య హక్కులకు రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన NERACE పోర్టల్ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అగ్రి కమోడిటీ ఈ-కనెక్ట్, ఆప్షన్ బి నార్త్ రూరల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్, ఆప్షన్ సి నేషనల్ ఈస్ట్ రీజియన్ అగ్రి కామర్స్ ఎక్స్చేంజ్, ఆప్షన్ డి నార్త్ ఈస్ట్ రీజనల్ అగ్రి క్రాప్ ఈ-లింక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అగ్రి కమోడిటీ ఈ-కనెక్ట్. ఇది ఈశాన్య రైతులను నేరుగా కొనుగోలుదారులతో అనుసంధానించే డిజిటల్ ఫారం. నెక్స్ట్ క్వశ్చన్, పప్పు ధాన్యాల రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు ఫిబ్రవరి 7, 2026న జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడుతోంది? నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ ఏ హైదరాబాద్, తెలంగాణ, ఆప్షన్ బి సెహూర్,
మధ్యప్రదేశ్, ఆప్షన్ సి లక్నో ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి నాగ్పూర్ మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెహూర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని అమ్లహా సెహూర్ జిల్లాలో ఉన్న ఫుడ్ లెగ్యూమ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ FLRPలో ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఏ సంవత్సరం నాటికి పప్పు ధాన్యాల దిగుమతులను పూర్తిగా నిలిపివేసి స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 2026-27, ఆప్షన్ బి 2027-28, ఆప్షన్ సి 2029-30, ఆప్షన్ డి 2030-31. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2027-28. కంది, మినుము, మసూర్ వంటి పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి 2027-28 నాటికి ఆత్మనిర్భరత సాధించాలనేది భారత ప్రభుత్వం భావిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కుదిరిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఏ రంగానికి దిగుమతుల నుండి పూర్తి మినహాయింపు రక్షణ కల్పించారు? ఆప్షన్ ఏ ఆటోమొబైల్, ఆప్షన్ బి IT సేవలు, ఆప్షన్ సి డైరీ అంటే పాల రంగం, ఆప్షన్ డి ఫార్మా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డైరీ. భారతీయ రైతుల ప్రయోజనాలను కాపాడటానికి డైరీ మరియు ప్రధాన ఆహార ధాన్యాలను ఈ ఒప్పందం నుండి మినహాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన ప్రాంతాల్లో హోమ్ స్టేల అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మొదటి విడతలో ఏ రాష్ట్రాలను ఎంపిక చేసింది? ఆప్షన్ ఏ ఏపీ, తెలంగాణ, కేరళ, గోవా, సిక్కిం, ఆప్షన్ బి ఏపీ, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్, లడక్, ఆప్షన్ సి తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, అస్సాం, హిమాచల్, ఆప్షన్ డి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏపీ, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్, లడక్. ఈ 5 రాష్ట్రాల్లో 17.52 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని వన ధన్ వికాస కేంద్రాలు మంజూరయ్యాయి? VDVKs. ఆప్షన్ ఏ 368, ఆప్షన్ బి 412, ఆప్షన్ సి 488, ఆప్షన్ డి 512. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 488. ఇందులో PMJVM కింద 415, PMJNNAN కింద 73 కేంద్రాలు మంజూరయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల PVTGS అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకం ఏది? ఆప్షన్ ఏ PMJUGA, ఆప్షన్ బి PMJNNAN, ఆప్షన్ సి PM కిసాన్, ఆప్షన్ డి PM విశ్వకర్మ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి PMJNNAN. 75 PVT కమ్యూనిటీలకు 11 రకాల ప్రాథమిక సదుపాయాలు కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, PMJUGA పథకం యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్, ఆప్షన్ బి ప్రధానమంత్రి జన్ జీవన్ అభియాన్, ఆప్షన్ సి ప్రాజెక్ట్ ఫర్ జాయింట్ అగ్రికల్చర్, ఆప్షన్ డి పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ అర్బన్ గ్రోత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. దీనినే ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు విలువ పెంపు కోసం పనిచేసే నోడల్ ఏజెన్సీ ఏది? ఆప్షన్ ఏ NAFED, ఆప్షన్ బి TRIFED, ఆప్షన్ సి ICAR, ఆప్షన్ డి NABARD. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి TRIFED. TRIFED ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1987లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలయలోని పర్వత శ్రేణులను పడమ నుండి తూర్పుకు సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ ఖాసీ గారో జైంతియా, ఆప్షన్ బి జైంతియా ఖాసీ గారో, ఆప్షన్ సి గారో ఖాసీ జైంతియా, ఆప్షన్ డి గారో జైంతియా ఖాసీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గారో ఖాసీ జైంతియా. మేఘాలయ పీఠభూమిలో ఈ 3 హిల్స్ అత్యంత ప్రసిద్ధమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ నేపాల్ మాల్దీవుల వ్యవసాయ దౌత్య సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ కొలంబో, ఆప్షన్ బి కాఠ్మండు, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి మాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. వ్యవసాయ పరిశోధన మరియు విత్తన సాంకేతికతలో సహకారం కోసం ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన మహిళా పారిశ్రామికవేత్తల కోసం NST FDC అమలు చేస్తున్న పథకం ఏది? ఆప్షన్ ఏ ఆదివాసీ శిక్షా రుణ్ యోజన, ఆప్షన్ డి ఆదివాసీ మహిళా సశక్తీకరణ్ యోజన, ఆప్షన్ సి స్వదార్ గ్రే, ఆప్షన్ డి ముద్రా యోజన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆదివాసీ మహిళా సశక్తీకరణ్ యోజన
గిరిజన మహిళలకు 2,00,000 వరకు రాయితీతో కూడిన రుణాలు దీని ద్వారా అందుతాయి. నెక్స్ట్ క్వెషన్ 7 సమ్మిట్స్‌లో భాగమైన ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ మౌంట్ విన్సన్, ఆప్షన్ బి మౌంట్ కిలిమంజారో, ఆప్షన్ సి మౌంట్ ఎవరెస్ట్, ఆప్షన్ డి మౌంట్ కోస్కియుస్కో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మౌంట్ కిలిమంజారో. ఇది టాంజానియాలో ఉంది. ఇది ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం. థ్యాంక్ యూ.